అవి మేము డెన్వర్లో ఉండే రోజులు. ఓ రోజు నేను ఆఫీస్లో ఉంటే అమృత వాళ్ళ ఉపాధ్యాయురాల నుండి ఫోన్ వచ్చింది. వచ్చి వెంటనే కలవమని. ఆవిడని అడిగాను నేను మరుసటి రోజు వచ్చి కలవచ్చా అని. దానికి ఆవిడ ఈరోజే వచ్చి కలిస్తే మంచిదని చెప్పడంతో వెంటనే ఆఫీస్ నుంచి బయలుదేరాను. దారిలో ఎన్నో ఆలోచనలు. అమృతాని ఉదయం ఏమన్నా అరిచానా, అదేమన్నా బడికెళ్ళి మా నాన్న అరిచాడు ఈరోజని వాళ్ళ టీచర్కి చెప్పిందా అని. సుప్రియాకి కూడా ఫోన్ చేసి అడిగాను, తనేమన్నా ఈ మధ్య అమృతానేమన్నా అనిందా అని. అసలే ఈ అమెరికాలో తల్లిదండ్రులకి 9/11 దెబ్బ పిల్లలకి అడిగిపోయే కాలం. సుప్రియ అటువంటిది ఏమీ లేదని చెప్పినా నా మనసేమో పరిపరి విధాలుగా పోతుంది. అసలే నాకు మా అమ్మకి ఏదైనా సమస్య వస్తే పరిష్కారం ఏమిటన్న ఆలోచన కాక పుట్టులెత్తం అంటే పూర్వోత్తరాలు ఎత్తిన మా ఆయన మూల కారణాలు శోధించడం అలవాటు. దేశం కాని దేశంలో ఏదన్నా విరుద్ధంగా జరగబోతోందన్న భయంతోనే బిక్కుబిక్కుమంటూ అమృత వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్ళాను. పిల్లలందరూ ఏదో యాక్టివిటీలో ఉన్నారు. మా అమృత మాత్రం వాళ్ళ క్లాస్ రూమ్ కార్నర్లో ఉన్న పార్టిషన్ చేయబడ్డ ప్రదేశంలో ఒక్కటే కూర్చొనింది. నాకు అర్థమైంది మా అమృతకి వాళ్ళ టీచర్ టైం అవుట్ ఇచ్చిందని. నాకు చెప్పొద్దు, అదొక్కటే అలా ఐసోలేటెడ్గా ఏదో ముద్దాయిలా కూర్చొని ఉంటే తెగ నవ్వు వచ్చేసింది. వాళ్ళ టీచర్ మాత్రం లేని గాంభీర్యాన్ని మొహం మీదకి తెచ్చుకొని నన్ను ఆసీనుడవ్వమని చెప్పారు. నేను కూర్చోగానే చెప్పారు ఆవిడ, మీ అమృత మీద తన సహాధ్యాయుని వాళ్ళ నాన్నగారు వచ్చి ఒక ఫిర్యాదు చేసి వెళ్ళారు, ఆ ఫిర్యాదు చాలా గంభీరమైంది అని. ఇంతకీ ఏమిటంటే ఆ ఫిర్యాదు, అమృత తన సహాధ్యాయునితో చాలా వర్ణ విచక్షణ బహిర్గతం అయ్యేలా ప్రవర్తించిందని. అసలు అమృత అలా ఎలా ప్రవర్తించిందనే దానికి ఆవిడకి అర్థం కాని విషయమని, దాని గురించి మాట్లాడడానికే నన్ను పిలిపించామని చెప్పారు ఆవిడ. దేవుడా, ముక్కుపచ్చలారిన 5 ఏళ్ల అమృత మీద ఈ నిందేమిటి అనుకుంటూ వివరాలు అడిగిన నాకు, అమృత నేను ఉదయం బడికి రాగానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనని స్నిఫ్ చేసి యు ఆర్ స్టింకీ, బెటర్ టేక్ యువర్ బాత్ అని అన్నదని చెప్పింది. అది ఆ అమ్మాయి ఇంటికెళ్ళి నల్లనయ్య అయిన వాళ్ళ నాన్నగారికి చెప్పడం, ఆయన ఈరోజు అమృత వాళ్ళ టీచర్ని కలవడం, మళ్ళీ ఫిర్యాదు చేసేయడం జరిగిపోయాయట. నాకు అర్థమైంది ఈ సమస్యకి మూల కారణం నేనేనని. అది చలికాలం అవడంతో అమృత స్నానం చేయడానికి ప్రతిరోజు మమ్మల్ని ఇసిగిచ్చేది. రోజు ఏదో ఒక విధంగా తన చేత స్నానం చేయించడం మాకు గగనం అయ్యేది. తనని స్నానం చేయించడానికి నేను అమృత దగ్గరికి వెళ్ళి తమాషాగా తన చేతులు లేక ముఖాన్ని స్నిఫ్ చేసినట్టు నటించి, అబ్బాయి అమృత స్నానం చేయలేదు, అమృత ఈ స్టింకి, అమృత బెటర్ టేక్ హర్ బాత్ అంటూ ఏడిపిస్తేనే చేయించుకునే స్నానం. నా ఈ ఏదో పదజాలం చిన్నదైన అమృత ఆ పిల్ల దగ్గర అనుకరించి సమస్యలు పడిపోయింది. నేను ఈ విషయం అంతా వాళ్ళ టీచర్కి వివరించి తన తప్పేదీ లేదని, కావాలంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని కలిసి నేను క్షమాపణ చెప్తానని చెప్పాక ఆ విషయం సద్దుమణిగింది. ఆ తర్వాత నేను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని కలిసి నా క్షమాపణలు వేడుకున్నాను. ఆయన కూడా నవ్వేసి నాకేమీ అర్థం కాకుండా యూ బెట్ మ్యాన్, హా 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 అంటూ వెళ్ళిపోయాడు. ఇలా మన అనాలోచిత పనులు మన పిల్లల్ని ఎలాంటి సమస్యల్లో పడేస్తాయో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఆ తర్వాత మాకు అమెరికాలో ఉన్నంత మటుకు ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. అలా అమెరికాలో ఉండగా అమెరికన్ల మనోభావాల్ని మేము గౌరవించాం.